నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యేసుక్రీస్తు చూపిన ప్రేమ స్ఫూర్తి ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. తెనాలిలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. డిసెంబర్ చివరి వారంలో ఇస్రో యొక్క పోయం 4తో యూహెచ్ఎఫ్ కమ్యూనికేషన్ పేలోడ్ను పంపనున్న ఎన్ స్పేస్ టెక్. పట్టణ 7వ వార్డులో ఏర్పాటు చేసిన టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పార్టీ సభ్యత్వం ప్రధానమైందని, ఇందులో భాగంగా 100 రూపాయలకే 2 సంవత్సరాల పార్టీ సభ్యత్వం, 5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు మాజీ మంత్రి కృష్ణా గుంటూరు జిల్లాల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. శుక్రవారం తెనాలి పట్టణం 7వ వార్డులో తెనాలి తెలుగుదేశం పార్టీ నాయకులు ఫజల్ ఖాన్, జిలానీ ఖాన్, కొప్పురావూరు కిషోర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మరియు టీడీపీ 7వ వార్డు కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి అనంతరం స్వయంగా సభ్యత్వాలను నమోదు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 7వ వార్డులో ఇప్పటి వరకు 350 టీడీపీ సభ్యత్వాలు పూర్తయ్యాయని, ఇదే తరహాలో పట్టణంలో 27 నుండి 25,000 సభ్యత్వాలు నమోదైనట్లయితే అనుకున్న లక్ష్యాలను చేరుకున్నట్లు అవుతుందని ఆలపాటి అన్నారు. కార్యకర్తల సమస్యలను వ్యక్తిగతంగా, ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యకర్తల సౌలభ్యం కోసం అనేక రకాల కార్యక్రమాలను తీసుకొచ్చి పార్టీ అధిష్టానం వారికి అండగా ఉంటుందని తెలిపారు. సభ్యత్వంతో పాటు కార్యకర్తల నైపుణ్యాభివృద్ధిని పెంచుకునే విధంగా ఆర్థిక సహకారం ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు ఆలపాటి వెల్లడించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 7వ వార్డులో పార్టీ కార్యాలయం ఓపెన్ చేయటం, వీళ్ళందరి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం. దాదాపు ఈ వార్డులో 700 చేయాల్సిందే, ఇప్పుడు 350 చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని వార్డ్స్లో కూడా టౌన్లో 24 నుంచి 25,000 చేసినట్లయితే మనం అనుకున్న టార్గెట్కి రీచ్ అవుతామని చెప్పి నా ఉద్దేశం. ఎప్పుడు కూడా సభ్యత్వం అనేది పార్టీకి ప్రధానమైనటువంటి అంశం. ముఖ్యంగా ఈ సంవత్సరం కేవలం 2 సంవత్సరాలకి 100 రూపాయల సభ్యత్వంతో 2 సంవత్సరాల్లో కూడా ఎలాంటి అకాలమైనటువంటి ఆపద సంభవిస్తే ఆపదను ఆదుకోవటానికి దాదాపు 5 లక్షల రూపాయలు ఈరోజు పార్టీ సహాయం చేసే రకంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. శాశ్వత సభ్యత్వం కూడా ఈరోజున మనం క్రియేట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. శాశ్వత సభ్యత్వం అంటే ఎవరైతే కట్టుకోగలిగిన వాళ్ళు ఉన్నారు, స్తోమత కలిగిన వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళకి సహాయం చేయాలని తలంపు కలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 1 లక్ష రూపాయలు శాశ్వత సభ్యత్వం కూడా పార్టీ నిర్ణయించడం జరిగింది. ఆ నేపథ్యంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఆహ్వానిస్తా ఉన్నాం, శాశ్వత సభ్యులుగా చేరమని చెప్పి కోరుకుంటున్నాం. తెనాలి పురపాలక సంఘ పరిధిలోని మెప్మా విభాగం ఆధ్వర్యంలో అర్బన్ మార్కెట్ ఏర్పాటు చేశారు. శుక్ర శనివారాల్లో మున్సిపల్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన మెప్మా మార్కెట్ ను మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్న ప్రారంభించారు. స్వయం సహాయ సంఘ సభ్యులు తయారు చేసిన వివిధ రకాల వస్తువులు, పిండి వంటలను ప్రదర్శన మరియు అమ్మకాలు జరిపారు. మహిళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంలో నెలలో 2 రోజులు దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ప్రజలందరూ వస్తువులను కొనుగోలు చేసి మహిళల వ్యాపారాభివృద్ధికి సహకరించాలని వారు కోరారు. మార్కెట్ అర్బన్ మార్కెట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నెలకి 2 సార్లుగా
మెక్మా వాళ్ళకి ఈ అవకాశం మనం అందరూ కల్పించారు. అలానే ప్రజలందరూ కూడా మనకు అనుకూలంగా ఉండే మార్కెట్ ఇది. దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఈ మార్కెట్ దగ్గర మనకి కావాల్సిన ఐటమ్స్, పిండి వంటలు కానివ్వండి, పచ్చళ్ళు కానివ్వండి, కారపొడి కానివ్వండి, ఏదైనా సరే మంచి క్వాలిటీతో తయారు చేసి వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతితో ఎలాంటి ఆయిల్, చెడు ఆయిల్ కాకుండా మంచిగా క్వాలిటీ ఉన్నదాన్ని తయారు చేసి వాళ్ళ చేతులతో అమ్మబడుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా వినియోగించాలని కోరుతున్నాను. అలానే ఈ మార్కెట్ ఇక్కడ బట్టలు కానివ్వండి, అలాంటి ఎన్నో ఫ్యాన్సీ ఐటమ్, హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఈసారి బాగా జరుగుతున్నటువంటి యొక్క ఇదితోటి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఇలాంటి పండుగలన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆఖర్లు కాకుండా అడ్వాన్స్గానే పెట్టారు. చాలా బాగున్నాయి, అన్నీ కూడా కొత్త కొత్త ఐటమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా గర్ల్స్కు పోయేటువంటి ఐటమ్స్ అన్నీ ఉన్నాయి, క్వాలిటీ కూడా ఉన్నాయి, రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సంఘాల ద్వారా పెట్టేటువంటి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో స్టాల్స్ ఉన్నాయో వాటిని ప్రోత్సహించండి. ఇందులో క్వాలిటీస్ సరుకున్నాయి కాబట్టి మీకు కూడా ఉపయోగపడేటువంటి విధంగా ఉన్నాయి. సో వాటితో పాటు రకరకాల ఇంట్లో పెట్టుకుంటుంటే అలంకరణ వస్తువులు కావచ్చు, అలాగే ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి రేట్లు రీజనబుల్ ఉన్నాయి, క్వాలిటీగా ఉన్నాయి కాబట్టి వీళ్ళకు ఎంకరేజ్ చేయాల్సి కోరుతున్నా వీళ్ళను. IoT, 5G సాంకేతిక పరిజ్ఞానాలను అందిపుచ్చుకోవటం వల్ల భారతదేశంలోని తీర ప్రాంతాలకు ఇంకా మెరుగైన భద్రత, నౌకాశ్రయాలకు రక్షణ, పర్యావరణ పరిరక్షణ, మత్స్యకారుల సంక్షేమం, పర్యాటక రంగ అభివృద్ధి, సముద్ర తీర పారిశుద్ధ్యం, అక్రమ రవాణాలను అరికట్టడం వంటివి సునాశయంగా చేసుకునే వీలుంటుందని మానవ రక్షణ అధ్యయన సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కన్నెగంటి రమేష్ అన్నారు. స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణానికి చెందిన డాక్టర్ రమేష్ వివరాలను వెల్లడించారు. భారతదేశంలో 7,516 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో దీన్ని ఇంకా మెరుగైన విధానాలతో అభివృద్ధి చేయవచ్చు అనే విషయమై తాను మిషన్ 7,516 పేరుతో ఒక ప్రాజెక్టును రూపొందించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టును ఐఏఎస్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ కార్యదర్శి వినయ్ చంద్, మేనేజింగ్ డైరెక్టర్ అమ్రపాలి, రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ తదితరులకు చూపించగా అందరూ ప్రశంసించి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందేలా చూస్తామని వాగ్దానం చేశారు. గతంలో తాను భారత జాతీయ భద్రతా సలహాదారు దోవల్ వద్ద పనిచేస్తానని తెలిపారు. భారతదేశంలో 7,516 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందని, ఆ కారణంగా ఈ ప్రాజెక్టుకు మిషన్ 7,516 అని నామకరణం చేశాను. తీర ప్రాంతంలోని 12 మేజర్, 180 మైనర్ పోర్టులను కలుపుకొని ఓడరేవుల రక్షణకై మిషన్ 7,516 ప్రాజెక్టును రూపొందించానని, దీంతో అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొనే అవకాశం లభించిందని, ఈ సదస్సులో ఈ విషయాలన్నీ వెల్లడించానని తెలిపారు. నిత్యావసర సరుకులు భారతదేశం నుంచి బయటకు వెళ్ళకూడదు, అక్రమంగా బయట నుంచి లోపలికి రాకూడదు. వీటన్నిటికీ కట్టుదిట్టం చేయాలి. అన్నిటికీ మించి పర్యావరణాన్ని కాపాడుకోవటం, ప్లాస్టిక్ రహిత, వ్యర్థరహిత బ్లూ ఫ్లాగ్ బీచెస్. బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటే అర్థం ఏంటంటే స్వచ్ఛందంగా, శుభ్రంగా, పరిశుభ్రంగా ఉండే ఒక బీచ్ని మనం స్టార్ట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్లో అది బ్లూ ఫ్లాగ్ బీచ్గా నేను వినయ్ చంద్ ఐఏఎస్ గారిని, కాటా అమ్రపాలి గారు ఐఏఎస్ గారిని, లేడీ ఐఏఎస్ గారిని, వాళ్ళిద్దరూ చాలా కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరిని కలిశాను. నిన్నగాక మొన్న కందుల దుర్గేష్ గారిని కలిశాను, టూరిజం మినిస్టర్ గారిని. టూరిజం కూడా అభివృద్ధి చేయాలి, సంరక్షణ చేయాలి. విశాఖపట్నం నేవీకి కేంద్ర స్థానం ఉంది, దాన్ని కలుపుకొని వీటన్నింటినీ కలుపుకొని మేధోమథనం చేయటం అనేది మొదటి కర్తవ్యం అండి నారాయణ గారు. ఫేజ్ ఏ మేధోమథనం చేయటం. ఈ పెద్దలందరినీ కూర్చోబెట్టి, అంటే స్టేక్ హోల్డర్స్ అంటారు, ఎవరెవరికైతే భాగస్వాములో సముద్ర తీర ప్రాంత భద్రతని కాపాడుకోవటంలో ఎవరెవరైతే భాగస్వామిలో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ముందల ఇబ్బందులు ఏంటి, సవాళ్ళు ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి సేకరించి ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, 5G, మెటావర్స్, IoT లాంటి కొత్త టెక్నాలజీ వాడు ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అని చెప్పి మత్స్యకారులను కూడా దీంట్లో మమైకం చేసి, చేపలు పట్టుకునే వాళ్ళని కూడా గంగపుత్రులు అంటారు, వాళ్ళు కూడా మమైకం చేసి మొదటి ఈ మేధోమథనం చేయటం మొదటి ఫేజ్ ఏ అంటే పార్ట్ ఏ. పార్ట్ బి ఏంటంటే నెంబర్ 2, ఒకసారి జరిగిన తర్వాత మేధోమథనం ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వాల్సిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఇమ్మీడియట్గా అంటే త్వరితగతిన సాల్వ్ చేయాల్సిన అంశాలు ఏంటి, ఇబ్బందికరమైన అంశాలు, వాటి మీద ఫీల్డ్ రీసెర్చ్.
మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్తో 18-20 యూనివర్సిటీస్కి మెమోరం ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది. ఆ 20 యూనివర్సిటీల్లో పనిచేసే స్కాలర్స్ అందరిని ఒక చోట తీసుకొచ్చి వాళ్ళని ఒక సైన్యంగా తయారు చేసి ఆ సైన్యం ఏం చేసిద్దంటే మత్స్యకారులతో కలిసి ఈ సముద్ర తీర ప్రాంతంలో మరి పర్యటించి టెక్నాలజీ ద్వారా మత్స్యకారులను ఉపయోగించి ఈ యూనివర్సిటీ స్టూడెంట్స్ని కూడా మమేకం చేసి ఓ చోటకి తీసుకొచ్చి ఆ యొక్క రిపోర్ట్స్ని తయారు చేసి డేంజర్గా ఏముంది, ఎటువంటి స్మగ్లింగ్ ఎట్లా అరికట్టాలి, ఎక్కడ వస్తున్నారు, అక్రమ ఆయుధ రవాణా ఎక్కడ జరుగుతుంది, అక్రమ డ్రగ్స్ రవాణా ఎక్కడ జరుగుతుంది అని గ్రహించి ఆ రిపోర్ట్ని సెకండ్ పేజ్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం ద్వారా భారతదేశానికి సంబంధించిన సముద్ర తీర ప్రాంత భద్రత, నౌకాశ్రయ భద్రతని పెంపొందించి భారతదేశము ఆర్థిక అభివృద్ధిలో ముందలుండి చైనాతో అమెరికాతో పోటీపడి రేపు రాబోతున్న రోజుల్లో 2047 100 సంవత్సరాల 1947 నుంచి 2047 టార్గెట్గా 2047 by 2047 India has to be strong, prosperous and wealthy and healthy in the community of nations. That is the main objective of Center for Human Security Studies. అండ్ మిషన్ 974 అనేది ఆంధ్ర సముద్ర తీర ప్రాంతం. ఈ 7,516 కిలోమీటర్లలో 974 కిలోమీటర్లు ఆంధ్ర ప్రాంతానికి ఉంది. కాబట్టి నేను ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడిగా, తెనాలి వాడిగా ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. కార్యక్రమంలో దంతాల కిరణ్ కుమార్, హరిదాస్ గౌరీశంకర్, బొజ్జ రవి, కన్నెగంటి గోపీచంద్, కన్నెగంటి మణికుమార్, చెరుకుమల్లి సింగారావు, ఆయనవలు మల్లేశ్వరరావు, డి జాన్ తదితరులు పాల్గొన్నారు. మరి అమెరికాలో శాన్ఫోర్డ్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళ ఆహ్వానం మేరకు మరి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల తరపున ప్రత్యేక ఆహ్వానితులుగా మరి అమెరికా వెళ్ళి మరి సదరు యూనివర్సిటీలో మన భారతదేశ ఖ్యాతిని, తద్వారా తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని మరి ఇనుపడింపజేసే విధంగా మరి రమేష్ గారు అక్కడ యూనివర్సిటీలో 3 రోజులు ఉండి మరి మన భారతదేశానికి మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన ఘనత కనిగంటి రమేష్ బాబు గారికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఈ సందర్భంగా ఆయన మొట్టమొదటిసారిగా మరి అమెరికా వెళ్ళొచ్చి యూనివర్సిటీలో మన భారతదేశం తరఫున పాల్గొని వచ్చినందుకు మరి మిత్రులందరం కలిసి ఇక్కడ ఫెలిసియేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఏ రాష్ట్రమైనా సరే, ఏ దేశమైనా సరే, ఒకసారి మనము ఆ బడ్జెట్లో కేటాయింపులు కానీ గమనించినట్లయితే విద్య కన్నా, ఆరోగ్యం కన్నా, మిగతా మౌలిక సదుపాయాల కన్నా జాతీయ భద్రతకి ఎక్కువ నిధులను కేటాయించడం జరుగుతూ వస్తుంది. దాన్ని బట్టి మనము జాతీయ భద్రత అనేటువంటిది ఎంత ముఖ్యమైనటువంటిది మనము అర్థం చేసుకోవచ్చు. సో ఈ జాతీయ భద్రతకు సంబంధించి సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ అనేటువంటి సంస్థ మా డైరెక్టర్ కన్నెగంటి రమేష్ గారు ఈ మహాయజ్ఞానికి పూనుకోవడం జరిగింది. ఇది విజయవంతం కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు చిన్న విరామం.